నమస్కారం ఫ్రెండ్స్. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ టెన్షన్ పీక్కి చేరింది. మన ఛానల్ ఈ ట్రెండ్ను 1.5 year బ్యాక్ గుర్తుపట్టి రియల్ ఎస్టేట్ అనే వరల్డ్ పీక్లో ఉన్నప్పుడు అది పాతాళానికి పడిపోతుంది, ప్రతి ఒక్కరూ అలర్ట్గా ఉండండి, గొప్పలు చెప్పుకునేవారు తల వంచుకోక తప్పదు, రియల్ ఎస్టేట్లో భారీ కుంభకోణాలు గత 7 ఏళ్లుగా జరిగాయి అని కుండ బద్దలు కొట్టి చెప్పిన ఏకైక ఛానల్ మంచి మార్గం ఛానల్. ఈ ఛానల్ నిజాలను నిగ్గు తేల్చి వేలాది కుటుంబాలకు అండగా నిలిచి వాళ్ళు ఇన్వెస్ట్ చేయబోయే డబ్బును రియల్ ఎస్టేట్ నుంచి దూరంగా తప్పించింది మన ఛానలే. ఇలా చేసినందుకు మన ఛానల్పై తీవ్రమైన విమర్శలు, ఎవరు స్పాన్సర్స్ రాకపోవటం, మన ఛానల్ సబ్స్క్రైబర్స్ సహాయంతో ఇంకా కొనసాగటం జరుగుతుంది కూడా. కాంగ్రెస్ హయాం రాకముందే రియల్ ఎస్టేట్ తప్ప వేరే ఏ ఇన్వెస్ట్మెంట్ ఇన్స్ట్రుమెంట్స్ దీని ముందర పనికి రావు అని గొప్పలు చెప్పుకునే టైములో మన ఛానల్ ఎదురుదాడి చేసి రియల్ ఎస్టేట్లో జరుగుతున్న కుంభకోణాలని స్పష్టంగా విత్ ఎవిడెన్స్ ప్రజల ముందు పెట్టింది, పెడుతూనే ఉంటుంది. ఈ పని చేసినందుకు మాకు పశ్చాత్తాపం లేదు, ఎందుకంటే మనం ఎన్నో వీడియోల్లో క్లియర్గా రియల్ ఎస్టేట్లో వేలాది మంది ఏజెంట్లు ఉన్నా ఇక్కడ లక్షలాది మంది తమ కష్టార్జితం గంగలో వేయకుండా, మూసీ నది పాలు కాకుండా మన ఛానల్ ధైర్యంగా ముందుకొచ్చి వేలాది కుటుంబాలను, కోట్లాది రూపాయలను ఈ బూడిదలో వేసిన పన్నీరు కాకుండా కాపాడగలిగింది. దీనికి మా ఛానల్ గర్వపడుతుంది. అయితే ఈరోజు ఆంధ్ర అంతటా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంకా కోమటిరెడ్డి అసెంబ్లీలో తమ అక్కస్సును అమరావతిపై చూపియడం హాస్యాస్పదంగా, విడ్డూరంగా, అసహ్యంగా, జిగుత్సాకరంగా, చేతగాని వాళ్ళు చప్పట్లు కొట్టినట్టు ఇవాళ అవగతమైంది. ఆంధ్రప్రదేశ్ అంతటా అమరావతి మునిగిపోతుంది కనుక ఇన్వెస్టర్స్ అందరూ
హైదరాబాద్ వైపు పరుగులు పెడుతున్నారు అని చెప్పడం హాస్యాస్పదం. అమరావతి సింగపూర్ కాదు. అది సముద్రం ఒడ్డున లేదు. అంటే వీళ్ళు చదువుకున్నారో చదువుకోలేదో, బహుశా చదువుకోకుండా కాంట్రాక్ట్ పనులు చేసి అడ్డిమార్ గుడ్డి దెబ్బలాగా కొన్ని కోట్లు సంపాదించి తమ ప్రాబల్యాన్ని పెంచుకున్నారు కానీ తమ బ్రెయిన్ని పెంచుకోలేకపోయారు. కనుకనే అసెంబ్లీలో ధీటైన సమాధానం చెప్పలేక తమ ఇల్లుని చక్కబెట్టలేక పరాయి వాళ్ళ ఇండ్లపై విమర్శలు చేయడం మొదలుపెట్టారు. నేను పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఒక మాట స్పష్టంగా అడగదలుచుకున్నాను. మీరు ఇప్పుడు హైదరాబాదులో పెట్టుబడులు పెట్టడానికి ఒక 3 రీజన్స్, బలమైన రీజన్స్, నిజాయితీ గల రీజన్స్ మీరు చెప్తే మా ఛానల్ తల వంచుకొని నిలబడడానికి సిద్ధంగా ఉంది. మీరు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సర్వనాశనమైపోయింది అని ఒప్పుకునే వరకు అది నాశనం అవుతూనే ఉంటుంది. ఒప్పుకుంటే ఆగిపోతుందా అంటే, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఆల్రెడీ మునిగిపోయింది. ఈ మునిగిపోయిన రియల్ ఎస్టేట్ ఇంకా ఆర్తనాదాలు పెట్టడానికి నామోషి పడి సైలెంట్గా చావడానికి సిద్ధమవుతుంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అది వెస్ట్ హైదరాబాదులో 3.5 లక్షల ఖాళీ ఫ్లాట్లతో, ఆల్ ఓవర్ హైదరాబాదు 5.2 లక్షల ఖాళీ ఫ్లాట్లతో నిగనిగలాడుతుంది. నేను నిగనిగలాడుతుంది ఎందుకంటే అమ్ముడు పోని కొత్త ఫ్లాట్ల సంఖ్య ఇది. ఇది కాకుండా హైదరాబాదులో సెకండ్ హ్యాండ్ ఫ్లాట్స్, రీసేల్ ప్లాట్స్, కొత్త లేఅవుట్లు ఇదే విధంగా నిగనిగలాడుతున్నాయి. ప్రభుత్వము రియల్ ఎస్టేట్ని ఆదుకునే అవసరం లేదు. ప్రభుత్వము రియల్ ఎస్టేట్ని స్పెషల్గా పోయి ఆదుకునే అవసరం లేదు. కానీ ప్రభుత్వము రియల్ ఎస్టేట్ వ్యాపారం నుంచే తమ రాష్ట్రాన్ని కొనసాగిస్తున్నారు. తమ రాష్ట్రంలో ట్యాక్సెస్ వస్తున్నాయి. రియల్ ఎస్టేట్ ఇతర ఏ రకమైన వెసులుబాటు మీ రాష్ట్రం కలిగిస్తలేదు అని ఒప్పుకోకుండా మీ రియల్ ఎస్టేట్ మునకకు వేరే ఎవరో రీజన్ కాదు, మీ రాష్ట్రం ప్రజలు, మీ రాష్ట్రం యొక్క సర్కారు తీరు మాత్రమే. గత 9 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం తనకు చేతనైనన్ని అబద్ధాలాడి అసలు ల్యాండ్ వాల్యూస్ని మైకు పట్టుకొని పెంచి ఫార్మాసిటీ కోసం ల్యాండ్ తీసుకునేటప్పుడు లక్షలు చెల్లించి తర్వాత మరుక్షణమే కోట్లల్లో అమ్ముకుంటుంటే
ఇది ప్రజాప్రభుత్వం అని ఎవరూ నమ్మలేదు. అందుకోసం బీఆర్ఎస్ని తన్ని తగిలేశారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రతి ఒక్క అంశాన్ని గమనించి అవగాహనలోకి తెచ్చుకొని తమ నకిలీ హామీలతో అధికారం చేజిక్కించుకొని ప్రభుత్వంలోకి వచ్చి సన్నాయి నొక్కులు నొక్కుతూ తమ ప్రభుత్వాన్ని సంవత్సరం ఈడ్చుకొచ్చారు అన్నది నగ్న సత్యం. ఇన్ని నగ్న సత్యాలు ప్రజల ముందు స్పష్టంగా ప్రస్ఫుటంగా కనిపిస్తుంటే మీరు అమరావతి బూచి చూపించి పెట్టుబడులు హైదరాబాదు వైపు మళ్ళిద్దాము అంటే అది అయ్యే పని కాదు. హైదరాబాదు ఎన్ని హంగులు ఎన్ని భంగిమలు చూపించాలో అన్నీ చూపించి ఇప్పుడు మీ నైట్ క్లబ్కు కస్టమర్స్ వచ్చే వెసులుబాటు లేదు, మీరు కోల్పోయారు. ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ ఉంది కనుక నెక్స్ట్ రాజధాని హైదరాబాద్ అని సోషల్ మీడియాలో కూతలు కూసిన కూపిచ్చిన భారీగా ప్రచారం చేసిన ముంబైలో స్థలం లేదు కనుక ముంబైలో పెట్టుబడులు పెట్టరు, హైదరాబాద్ ఏకైక పెట్టుబడుల రాజధాని అని చెప్పడం, బెంగళూరులో ట్రాఫిక్ కష్టాలున్నాయి గనక అక్కడ పెట్టుబడులు ఎవరు పెట్టడానికి రెడీగా లేరు, మరి హైదరాబాదే బెంగళూరుకు కూడా ఆల్టర్నేటివ్. చెన్నైలో ఎప్పుడు నీళ్లు ఉంటాయో ఎప్పుడు ఉండవో తెలియదు, ఎప్పుడు తుఫాన్ వచ్చి చెన్నై కొట్టుకుపోతుందో తెలియదు. కనుక ఫ్యాక్టరీలు మొత్తము అక్కడి నుంచి షిఫ్ట్ అయి హైదరాబాద్ వైపు తరలొస్తున్నాయని తీపి అబద్ధము చెప్పిన ఎవ్వడు నమ్మడు, నమ్మబోడు. హైదరాబాదులో పెట్టుబడులు ఎంతగానం వస్తున్నాయి, ఆ వచ్చిన పెట్టుబడులు ఎంతమందికి ఉపాధి కల్పిస్తున్నాయి, ఆ ఉపాధి వల్ల రాష్ట్రం యొక్క అభివృద్ధి ఎలా సాధ్యమో, ఈ పెట్టుబడులు వచ్చిన రాష్ట్ర అభివృద్ధి కోసమే వస్తున్నాయా, రియల్ ఎస్టేట్లో జరిగిన కుంభకోణాలకు మీ దగ్గర ఏదైనా పరిష్కారం ఉందా, రాబోయే రోజుల్లో సామాన్యులకు రియల్ ఎస్టేట్ అందుబాటులో ఉంటుందా, అదీగాక ఇప్పుడు అక్రమంగా జరిగిన నిర్మాణాలు, జరుగుతున్న నిర్మాణాలు, జరగబోయే నిర్మాణాలకు అడ్డుకట్టు వేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర ఏదైనా మంత్రదండం ఉందా? మీ మంత్రదండమైన హైడ్రాను అరాకొరా వ్యక్తులపై ఉపయోగించి భయపెట్టి వసూళ్లు తప్ప మీరు చేసిందేమి, రేపు చేయబోయేదేమి? అంటే ఇలాంటి ఇష్యూస్ పై గట్టిగా దమ్ము ఉండి సమాధానం ఇవ్వని ప్రభుత్వము అమరావతి మునిగిపోతుందని, ఢిల్లీలో గాలి పీల్చుకోలేమని, ముంబైలో భూమి లేదని, బెంగళూరులో ట్రాఫిక్ కష్టాలని, చెన్నైలో తాగు నీరు లేదని, గుక్కడు నీళ్లు లేవని, ఇలాంటి కల్లిబుల్లి కబుర్లు వేరే సిటీస్ పై ఏడిస్తే హైదరాబాదులో పెట్టుబడులు పాక్కుంటూ వస్తాయి అనుకోవడము ఇది పొంగులేటి మూర్ఖత్వానికి లేదా అసూయకు, చేతకాది ధనానికి నిదర్శనం. అమరావతిలో ఇప్పటికిప్పుడు పెట్టుబడులు రావు, ప్రజలు పోయి
అమరావతిలో ఉండరు అని చంద్రబాబు నాయుడుకు తెలుసు, రేవంత్ రెడ్డికి తెలుసు, బీజేపీకి తెలుసు, సెంట్రల్ గవర్నమెంట్కి కూడా తెలుసు. నగ్న సత్యాలు ఎవరు విస్మరిస్తలేరు, దానిపై కృషి చేస్తున్నారు. తోడితే 10 ఫీట్లకు అమరావతిలో నీళ్లు పడుతున్నాయి అనేది నిజం. ఒక ఇల్లు కట్టాలంటే 30-40% బేస్మెంట్కి ఖర్చు అవుతుంది అనేది నిజం. కానీ రాబోయే రోజుల్లో పట్టణీకరణ వల్ల ఆ నీటి స్థాయి అంత ఉండకపోవచ్చు. పట్టణీకరణ వల్ల ఈ న్యాచురల్ రిసోర్సెస్ని వినియోగం చేయటం వల్ల స్లోగా వాటర్ టేబుల్ పడి అమరావతి ఒక గ్రీన్ సిటీగా వెలుగొందుండొచ్చు. ఫ్యూచర్లో ఏమవుతుంది ఎవరు చెప్పలేరు. ఒకటి స్పష్టం, సింగపూర్ లాంటి దుర్భరమైన స్థితి అమరావతికి రాదు, రాబోదు. అమరావతి ముచ్చట పక్కనుంచితే, అమరావతి ముచ్చట అసలు డిస్కస్ చేసే అవసరమే లేకుండా పక్కనుంచితే, హైదరాబాదు రాబోయే 3 ఏండ్లు తన మనుగడ ఎలా సాగిస్తుంది? హైదరాబాదు ఒక పాలిచ్చే పశువుని మీరు ఒక గొడ్ర అంటే ఒక గొడ్రాలుగా, ఒక అంటే దూడ పుట్టని పాలు ఇవ్వని ఆవుగా మారిపోవడానికి ఎవరు కారణము? ఈ కొబ్బరి నీళ్ళలో తెచ్చి మూసీలో కలిపి మూసీని కొబ్బరి నీళ్లు చేసే జాదు మంతర్ ఎవరు చేస్తున్నారు? సంవత్సరం పూర్తయిందని ఎవడు ఊహకు అందని విషయమైన, ఎవడికి ఆ ఫీలింగ్ లేకపోయినా సంవత్సరం పూర్తయిందని సంబరాలు చేసుకున్నది ఎవరు? దానికి కోట్లకు కోట్లు ఖర్చు పెట్టింది ఎవరు? అది ఎవడబ్బ సొమ్ము? అంటే మీ మనుగడ ప్రశ్నార్థకమై హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అధపాతాళానికి వెళ్ళిపోయి కూడా ఇలాంటి గంభీరమైన మాటలు అది అసెంబ్లీలో మాట్లాడడం హాస్యాస్పదం. మీరు మీ నిధులను దుర్వినియోగం కాకుండా చూడలేని దౌర్భాగ్యపు పరిస్థితిలో మీరుండి ఆ రియాలిటీ, ఆ ప్రాక్టికాలిటీ మీరు యాక్సెప్ట్ చేసుకోకుండా యావత్ భారతదేశంలో ఉన్న విపరీతంగా పెరుగుతున్న సిటీస్ని బ్లేమ్ చేసి, ఆ బ్లేమ్ చేయటం వల్ల హైదరాబాదు స్థాయి పెరుగుతుంది అనుకోవడం మూర్ఖత్వం. లక్షలాది ఎకరాలు హైదరాబాదు చుట్టుముట్టున్న సిగ్గు శరం వదిలి ప్రజా సేఫ్టీ తాకట్టు పెట్టి అన్లిమిటెడ్ ఎస్ఎఫ్ఐ అని ప్రకటించి ఎకరాలో 50 అంతస్తులు కట్టి ఒక్కొక్క అంతస్తులో సుమారు 300 ఫ్లాట్లు కట్టి దౌర్భాగ్యపు సిటీ యావత్ భారతదేశంలో హైదరాబాదు మాత్రమే అని తల వంచి ఒప్పుకున్న నాడు మీ పురోగతికి మొదటి మెట్టు పడినట్టు. లక్షలాది ప్రజలు నిలువ నీడలేక కొట్టుమిట్టాడుతున్నా పట్టించుకోక వెక్కిరించిన కేసీఆర్ని చెప్పు తీసుకొని కొట్టి అమెరికాకు ఎలా తరలించినరో జనాలు, అలాగే మీ పరిస్థితి కూడా రేపు రాబోయే రోజుల్లో దానికన్నా దారుణంగా ఉండబోతుంది. ఈ నిజాన్ని జీర్ణించుకోలేక, ఈ నిజాన్ని దాచిపెట్టలేక, ఈ నిజానికి అబద్ధం జోడించ చేతకాక
పక్కనున్న రాష్ట్రాలపై, పక్కనున్న పట్టణాలపై ఏడిస్తే ఇది పరిష్కారం అనుకుంటే మీకన్నా మూర్ఖులు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు, ఉండబోరు. కావున ఈ ప్రభుత్వము దిద్దుబాటు చర్యలు హైడ్రాతో మొదలుపెట్టిన రాడే హైదరాబాద్ బొందకు మొదటి ఇటుక మీరే సమకూర్చినట్టు ప్రజలు భావిస్తూ ఉన్నారు, భావిస్తూ ఉంటారు. మునిగిపోతున్న కష్టాల్లో ఉన్న హైదరాబాదును మీరు హైడ్రా రూపంలో కసి తీర్చుకొని, ఆ కసి తీరినాక మళ్ళీ హైదరాబాదు కాళ్లపై లేచి నిలబడి దుంకుతుందని, పరిగెత్తుతుందని భావించడం ఒక ప్రభుత్వం పెద్దగా మీ మూర్ఖత్వం. ఈ మూర్ఖత్వానికి పరిష్కారం ఉండవు. మూర్ఖత్వానికి పరిష్కారం ఉండదు. తప్పుకు పరిష్కారం ఉంటుంది. తప్పుకు పరిష్కారం ఉంటుంది. నేరానికి శిక్ష ఉంటుంది. కానీ మూర్ఖత్వానికి నాశనం ఒకటే పరిష్కారం. మూర్ఖులకు మనము ఏ లెసను నేర్పించలే. చూస్తున్నది అబద్ధము, చూస్తున్నది అబద్ధము అని మీరంతగా మీరే గాల్లో తేలాడుతుంటే మిమ్మల్ని రక్షించడానికి ఎటువంటి మార్గాలు వెతికినా వ్యర్థమే. నిజాన్ని ఒప్పుకొని నగ్నంగా ఉందాము అని ఏ రోజు గ్రహిస్తారో ఆ రోజే మీకు ఎవరైనా ఒక మీటరు బట్ట కప్పుతారు. మీ మర్యాదను కాపాడుకునే వెసులుబాటు మీకు కలిగిస్తారు. కానీ అన్నీ అబద్ధాలే, మేమే నిజం, మునిగిపోతున్న పడవలో కూడా జనాలను పిలిచి ప్రయాణించండి, మేము సేఫ్గా ఒడ్డున చేరుస్తామంటే ఇక్కడ ఇనుకుంటూ కూర్చోవడానికి దద్దమ్మలు కాదు, కాబోరు. మన ఛానల్ ఈ విషయాలను చాలా సీరియస్గా తీసుకుంటుంది. ఏదైనా భరిస్తుంది, కానీ ప్రజల సంక్షేమాన్ని తాకట్టు పెట్టి శాసించడం ఏమాత్రం భరించదు, భరించబోదు అని స్పష్టంగా తెలియజేస్తూ, అమరావతి మునకకు మీరు ఎదురు చూస్తుంటే మీ మునక ముందు జరుగుతుంది. తరువాత మునిగితే అమరావతి మునుగుతుందేమో కానీ మీ మునకకు రంగం సిద్ధమైంది. అది గమనించి మీ వాక్చాతుర్యాన్ని బీఆర్ఎస్ ఎదురుదాడిపై పెట్టి అక్కడ ఇంట గెలిచి రచ్చ గెలవ. ఇంటిలో గెలిచే సత్తా లేక 10 మందిని తూలినాడితే మీ నిజాలు అబద్ధాలు కావు, మీ అబద్ధాలు నిజాలు కావు అని స్పష్టంగా తెలియజేస్తూ ఈ వైఖరిని వీడి తెలంగాణ అభివృద్ధి కోసం మీరు ఏమన్నా చేయగలిగితే చేయండి. కానీ మునిగిపోతున్న హైదరాబాద్ రియల్ ఎస్టేట్ని మీ గోటి సహాయంతో దాన్ని నిలబెడతాము అంటే అయ్యే పని కాదు, కాబోదు కూడా అని తెలియజేస్తూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.